హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి కరోనా టైంలో ఈ ఫీవర్లతోని మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేదంటే నోరు బాగలేనప్పుడు కొంచెం పుల్లగా ఇలాంటి చారు మీరు ట్రై చేసి తిని చూడండి. నాలుకకి మంచి రుచి వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా మీరు కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకోండి. దీంట్లోనే అలాగే మిరియాలు ఒక అర స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా ఒక 4 వేసుకోండి. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఎప్పుడైనా నాలుక బాగాలేనప్పుడు ఇలాంటి చారు ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసి మీరు ఫ్రై చేసుకోండి. వేగిన తర్వాత మీరు దాన్ని మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ సపరేట్ పెట్టేసుకొని దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే చిన్న స్పూను ఆవాలు, అలాగే దీంట్లోనే జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా వేగనివ్వండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ముందుగానే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని ఆ రసాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఏమాత్రం కూడా మనకి పిప్పి అన్నది రాకుండా ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే దీంట్లో వేసుకోండి. పులుపు మీరు తినేదాన్ని బట్టి కూడా పులుపు వేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత మనం కొంత వాటర్ వేసుకోండి. మీరు చారు ఎన్ని చేయాలనుకుంటారో అంత వాటర్ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది మరుగుతున్న టైంలో మీరు ఒక 10 నిమిషాల పాటు ఇలా మరగనివ్వండి. ఇప్పుడు మీరు మిక్సీ బౌల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాలు వేసుకొని అందులోనే పచ్చి కరివేపాకు కొంచెం, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకోండి. అలాగే దీంట్లో పచ్చి జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి. వేసి దీన్ని వాటర్ వేసి మనం ఒక ముద్దలాగా, ఒక పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఈ మరుగుతున్న చారులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొంత వాటర్ కూడా వేసుకోవచ్చండి. మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ రసాన్ని మనం తయారు చేసుకోవాలి. అదే బౌల్లో కొంత వాటర్ కూడా వేసి మీరు వేసేసుకోండి. ఇప్పుడు దాదాపు ఒక 20 నిమిషాల పాటు మరగనివ్వండి. అంతేనండి, దీంట్లో మనం ఇంకా ఏమీ వేయనవసరం లేదు. కొంచెం దింపే ముందు మనం దీంట్లో ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అలాగే ఒక టమాటా, పెద్ద సైజు టమాటా 1 వేసుకోండి. దీంట్లో ఈ చారు మనకి కొంచెం టైం పడుతుంది, ఒక 20 నిమిషాల పాటు మరగాలండి. అలాగే ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఈ చారు అన్నది మనకి మరుగుతున్న టైంలో. మీరు ఇంకా మళ్ళీ సపరేట్ పోపు వేయాల్సిన పని కూడా లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే చాలు, ఇవి మరుగుతూ ఉంటాయి. మధ్యలో కొంచెం చూసి చిక్కబడిందా లేదా చూసుకోండి. ఒక్కొక్క టైంలో మనకి ఏం కూరలు తయారు చేసుకోవాలో కూడా తెలియదు కదండి. ఆ టైంలో మీరు ఇలా చారుని తయారు చేసుకోండి.
పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ సపరేట్ మనం పోపు కూడా ఏం వేయాల్సిన పని లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రసం తయారైపోయింది. కొంచెం వెల్లుల్లితోని మీరు ఇలా కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని మనం మిక్సీ పట్టి వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చారుని తయారు చేసుకొని తినండి. నేను చేసినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.